నమస్తే, వెల్కమ్ టు కెరియర్స్. ఈరోజు మనతో పాటు యూరోప్లో మాస్టర్స్ చేసి గత 10 సంవత్సరాలుగా 10,000 మందికి పైగా భారతీయ విద్యార్థులను విదేశాలకు పంపించి అనేక ఇంటర్నేషనల్ అవార్డులను పొందిన ఆర్గనైజేషన్ విదేశ్ కన్సల్ట్స్ అఫీషియల్ యూనివర్సిటీస్ ద్వారా శిక్షణ పొంది హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కలకత్తా, గుజరాత్ మరియు ఇతర దేశాలలో సేవలు అందిస్తున్నారు. విదేశ్ కన్సల్ట్స్ ఒక ISO సర్టిఫైడ్ సంస్థ మరియు మెంబర్ ఆఫ్ నాప్సా, FFECI, ఇండో ఇటాలియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఎన్నో ఇంటర్నేషనల్ సంస్థలకు బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విదేశాలలో చదువుకోవాలని బాగా కోరిక ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. విదేశాల్లో చదువు అనగానే అందరికీ ఫస్ట్లీ గుర్తొచ్చేది అమెరికా, కెనడా అండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు. కానీ ఈ దేశాల్లో చదువుకోవాలంటే ఆర్థికంగా స్తోమత కలిగిన వారే ఆలోచిస్తారు. ఇటువంటి ధోరణి నుంచి విదేశీ విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గత 10 సంవత్సరాలుగా కొన్ని వేల మంది భారతీయ విద్యార్థులను యూరోప్లో ఉచిత విద్య మరియు స్కాలర్షిప్ పొందుటకు సేవలు అందిస్తున్న సంస్థ. ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ జి సుబ్బారావు గారు అండ్ ఇటలీ దేశం నుంచి లాజియో స్కాలర్షిప్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మార్కో గారు అండ్ ఫౌండర్ ఆఫ్ విదేశ్ కన్సల్ట్స్ సాయినాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందు విదేశ్ కన్సల్ట్స్ యొక్క చిన్న ఏవీని చూద్దాం. లక్ష్మి, ఏంట్రా ఏదో ఆలోచించి చెప్తానన్నా? ఏం ఆలోచించావు? నేను ఫారెన్ లోనే ఎంఎస్ చేశా డాడీ. అక్కడ మంచి కోర్సులు ఉన్నాయి. మంచి కోర్సెసే కాదు, మంచి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కెన్ వి అఫోర్డ్ 25 to 30 lakh ఫీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్? డోంట్ వరీ అంకుల్. ఒకటే కన్ఫ్యూజన్ అమ్మా, ఇద్దరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్నారు. కానీ ఏంటి అంకుల్, ఇప్పుడు ప్రతి చోట ఒక్కటే మాట, విదేశ్ కన్సల్ట్స్. వరల్డ్ క్లాస్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్, MBBS, MS, MBA అని మీ పిల్లలకు నచ్చిన కోర్సులు చేయొచ్చు. అది కాదమ్మా. ఏది కాదంకుల్, ఖర్చు గురించే కదా. విదేశ్ కన్సల్ట్స్ కాన్సెప్టే స్కాలర్షిప్ ద్వారా కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి అప్ టు 2 lakhs per annum వరకు, దట్ టు వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో కోర్సులు అందించడం. Most of the European universities does not require GRE, TOEFL, GMAT, ISE or IELTS. మరి స్టూడెంట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ? Need not to worry అంటే వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ యూనివర్సిటీ హాస్టల్స్ లో చదువుతున్నారు. What about study pattern? Most of the syllabus is practical oriented, which gives thorough knowledge and understanding. Videsh Consults is not an agency or consultancy. It's an official representative office of many world top European universities. They have 10 years of experience. It's an ISO certified company and they have branches all over India. I think Europe is a better option for both of us. Then how to start application process? Please do contact Videsh Consults and attend free counseling by experts to start your application. Thanks to Videsh Consults. Videsh Consults, top rank European University admission office, education at lowest fee. ఎస్, ఏవి అయితే చూసేసాం. బట్ దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను స్వయంగా వారినే అడిగి తెలుసుకుందాము. ఫస్ట్లీ విదేశ్ కన్సల్ట్స్ నుంచి GS రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్, అసలు బేసిక్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఫారెన్లో చదువుకోవాలి అంటే చాలా కంట్రీస్ ప్రిఫర్ చేస్తారు. ఆస్ట్రేలియా ఏంటి, అమెరికా ఏంటి. బట్ మీరు యూరోప్నే ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? నమస్తే అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. జనరల్గా ఏంటంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటేనండి దూర విద్య అంటే విదేశీ విద్య వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి కోరిక చాలామందికి ఉంటుంది. జనరల్గా మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు వెళ్ళి చదువుకోవాలంటే కనుక ఫైనాన్షియల్గా మనం ఎఫర్ట్ పెట్టలేమని చెప్పేసి చాలామంది వెనకడుగేస్తూ ఉంటారు. కానీ మేము అటువంటి దూరం నుంచి గత 10 సంవత్సరాలుగా అండి యూరోప్ అనే కంట్రీలో, దట్టు యూరోప్ అంటే షెంజన్ కంట్రీస్ అంటారు, దాదాపు 26 దేశాలు కలిగి ఉంటాయి అన్నమాట షెంజన్ కంట్రీస్. ఆ షెంజన్ కంట్రీస్లో ఉచిత విద్య అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కంట్రీలో
లివింగ్ అండ్ ఫుడ్ ఎక్స్పెండిచర్కి దాదాపుగా 5,200 యూరోలు అంటే మన కరెన్సీలో 4 లక్షల వరకు స్కాలర్షిప్ ఇస్తారనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మా విదేశ్ కన్సల్ట్ సంస్థ. గత 10 సంవత్సరాలుగా మేము పంపించిన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి మాతో చెప్తూ ఉంటారు, మా అబ్బాయి చాలా బాగున్నాయండి, కంట్రీ పరంగా బాగుంది, సేఫ్టీ పరంగా బాగుంది, సెక్యూరిటీ పరంగా బాగుంది, ఎందుకంటే స్కాలర్షిప్ వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ అండి, నిజంగా మీకు చాలా రుణపడి ఉన్నాం అన్నప్పుడు ఏంటంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది. సో ఇంకా మనం చదువుతో పోల్చుకుంటే కనుక మన ఇండియన్ ఐఐటీస్ కన్నా మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో వీళ్ళకి అడ్మిషన్ తెప్పిస్తామండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ పేరెంట్స్ తోటి మాకు వాకిన్ అయ్యాడు అంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుంటాం మేము. ఏ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఫైనాన్షియల్గా పెట్టగలరా, జిఆర్ఈ రాయగలరా, టోఫెల్ రాయగలరా, ఈ విధంగా. సో వితౌట్ జిఆర్ఈ అంటే జిఆర్ఈ లేకుండా, ఐఎల్స్ లేకుండా, మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ తోటి చదువు మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించకుండా అతి తక్కువ ఖర్చుతో అంటే దాదాపుగా మన కరెన్సీలో సంవత్సరానికి 40 నుంచి 50,000 పెడితే మోర్ దాన్ ఎనఫ్ టు స్టడీ మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి మేము బ్యాచిలర్స్ కూడా పంపిస్తున్నామండి. ఎందుకంటే 18 ఇయర్స్ జస్ట్ కంప్లీటెడ్, ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అక్కడ బ్యాచిలర్స్ 3 ఇయర్స్ ఉంటుంది. మంచి మంచి కోర్సులు ఉన్నాయి, చాలా మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే టాప్ 500 ర్యాంకింగ్ అనగానే మన దగ్గర చాలామందికి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మన ఇండియన్ ఐఐటీస్ కన్నా బాగున్నాయి, మనం అక్కడికి వెళ్ళి ఎందుకు చదువుకోకూడదని మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. సో అక్కడికి వచ్చినప్పుడు స్టూడెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మేము యూనివర్సిటీ ఎలా ఉంటుంది, కోర్స్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్ ఎలా వస్తుంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము పర్సనల్ టేక్ కేర్ తీసుకుని కంప్లీట్ అడ్మిషన్ నుంచి వీసా వరకు కూడా ప్రతి స్టూడెంట్కి మేము సక్సెస్ చేస్తున్నాం. ఇవాళ స్కాలర్షిప్స్ ఉన్నాయంటే ఇవాళ మాకు అనుకోని అతిథి మిస్టర్ మార్కో. గత 7-8 సంవత్సరాల నుంచి మాకు స్కాలర్షిప్ విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మేము ఏదైనా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పంపించిన తర్వాత కూడా బ్యాక్ ఎండ్ మాకు చాలా వర్క్ఫుల్గా ఉన్నారు. సో ఈరోజు వచ్చారు. సో ఆయన ద్వారా కూడా యూరోప్లో స్కాలర్షిప్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన ద్వారా మనం కూడా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దామండి. ఎస్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లే స్కాలర్షిప్ ప్రాసెస్ గురించి మార్కో గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మార్కో గారు, కమింగ్ టు యూ సార్, could you please explain about Italy and Europe countries? Why students have to prefer for basically that two countries, Italy and Europe? Okay, so when we are talking about Europe, there are different countries. Italy is one country of the Europe. So we have a very old country and we are good tradition in the university. Our universities are very old, so the cultures is very important in our country. The most important thing that I'd like to say that in Europe, mostly in Italy, they are no different between foreign and Italian students. All the students are equal, all the students are the same, have the same right, so they can apply for the scholarship. That is a kind of help to continue to finish the studies. Okay, how Italian government providing for international students 5,200 euro scholarship? How is it possible? This is a scholarship, but there are different kind of grant. The most important grant is the scholarship of 5,200 euro a year for the foreign student. They give the money to the student who deserve this money. I mean, they have to complete the study, they have to pass exam, they don't have a high income, family income, so there are some requirements to respect. And another kind of grant we have is a kind of a benefits. Now grant is accommodation. We also provide for accommodation for the student in a college with other students, Italian and foreign. And also there is a program for European, for foreign students who want to study in another country of Europe. The program is called Erasmus. Let the student go abroad and complete the study for 6 months or 9 months. It is an extra scholarship. Okay, so you are supporting our students along with accommodation, scholarship, etc., etc. Yes. Okay, right. Coming to you, sir, Sainath garu, and ఇటలీలో యూరోప్లో చదివే స్టూడెంట్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? సో ఇంతకుముందు మార్కో గారు చెప్పినట్టండి, సో బేసికలీ ఇటలీ అనేటప్పటికి ఏంటంటే ఇట్స్ ఎ వెరీ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఈ రోజు మనం చదువు చెప్పే ఆఫీస్ని యూనివర్సిటీ అంటున్నాం కదా, దానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ యూనివర్సిటీ కాల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా విచ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1088.
సో ఇటువంటి ఓల్డెస్ట్ స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు యూరోప్లో వాళ్ళు చదివే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా వీ కాల్ ఇట్ బొలోనియా ప్రాసెస్. సో ఈ బొలోనియా ప్రాసెస్లో ఏంటంటే లైక్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఒక స్టాండర్డైజ్ చేశారు. ఈ స్టాండర్డైజ్ చేయడం వల్ల ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనం వాట్ ఆర్ ద పారామీటర్స్ టు బేస్ టేకెన్ కేర్ అంటే ఒక స్టూడెంట్ చదివేటప్పుడు తనకి ఒక 2 years మాస్టర్స్ ఉంటే ఒక 1.5 year వచ్చేసి స్టడీ యాక్టివిటీ ఫాలోడ్ బై ఇంకొక 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ ద బొలోనియా స్టాండర్డ్ ఏంటంటే లైక్ the comparability of education is being done. So which means actually student actually maintain the good quality of education, and all the programs what actually is taught in master level or the bachelor level, they are always research oriented. It's not just a theoretical part, but again actually students are being given a chance to do the practicals on the given field, and on top of that doing internship is also a compulsory while doing the masters. So దీని ద్వారా ఏంటంటే లైక్ దే గెట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ బిఫోర్ దే కమ్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ. తర్వాత వచ్చేటప్పటికి అండి ఇటలీ వచ్చేసి దిస్ ఇస్ 7th ఇండస్ట్రియల్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాల్లో చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్. తర్వాత వచ్చేసి దిస్ ఇస్ 7th ఇండస్ట్రియలైజ్ అండ్ 8th రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. సో న్యాచురల్గా ఏంటంటే ఇక్కడ జీడిపి వాల్యూ చాలా ఎక్కువ అండి. సో ఆబ్వియస్లీ ఏంటంటే అక్కడ మనకు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంతకుముందు మార్కో గారు చెప్పినట్టు ఈవెన్ ఇదేంటంటే లైక్ దిస్ ఇస్ షెంజన్ జోన్. అంటే ఇటలీలో చదివిన వ్యక్తి తర్వాత ఎరాస్మస్ ద్వారా ఇంకొక 6 months ఆర్ 9 months వరకు వేరే దేశంలో వెళ్ళి ఆ కోర్స్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి దే కెన్ కంటిన్యూ ద మాస్టర్స్. అంటే అక్కడ చదివిన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ వాళ్ళు పాస్ ఆన్ చేసుకోగలుగుతారు. దాని ద్వారా ఏంటంటే యూరోప్లో ఉన్న ఒక 2-3 దేశాలు వాళ్ళకి అవగాహన పెరుగుతుంది. ఈ అవగాహన పెరగడం ద్వారా వాళ్ళకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ చదివిన మాస్టర్స్ తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళకి స్టే బ్యాక్ ఆప్షన్ ఇస్తారు. సో కొన్ని దేశాల్లో ఏంటంటే స్టే బ్యాక్ ఆప్షన్ లేక ఇబ్బంది పడతారు. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు స్టే బ్యాక్ ఉంటుంది. ఈ స్టే బ్యాక్ పీరియడ్లో దే కెన్ బీ ఫైండింగ్ ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ ఆల్ ది యూరోపియన్ కంట్రీస్. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ కానివ్వండి, రీసెర్చ్ ఆప్షన్స్ కానివ్వండి, ఫర్దర్ PhD చేయాలన్నా కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. ఓకే. అండ్ మీరిచ్చే సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే కంపారిటివ్లీ అదర్ కన్సల్టెన్సీస్ ని కాకుండా వై స్టూడెంట్స్ హ్యావ్ టు ప్రిఫర్ విదేశ్ కన్సల్ట్స్? ఓకే అండి. సి బేసికలీ ఏంటంటే లైక్ యాజ్ సుబ్బారావు గారు టోల్డ్ యాక్చువల్లీ వీ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 10 years. సో వాట్ వీ డూ ఇస్ యాక్చువల్లీ లైక్ వీ డోంట్ డైరెక్ట్లీ ఆస్క్ ద స్టూడెంట్ విచ్ కంట్రీ యూ వాంట్. సో మేము చేసేది ఏంటంటే వీ డూ ఎ కెరీర్ కౌన్సిలింగ్. సో వాట్ వీ బిలీవ్ ఈజ్ యాక్చువల్లీ లైక్ మీ యొక్క కెరీర్కి మీరు ఇంకా ఏది చేస్తే మీకు బాగుంటుంది అంటే మీ డిమాండ్స్ అండ్ నీడ్స్ మేము ఫాలో అవుతాం. అంటే మీ బడ్జెటింగ్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత మీకు యాక్చువల్గా మీకున్న పర్సంటేజ్కి ఏ దేశాల్లో అడ్మిషన్స్ వస్తాయి. దాని ద్వారా ఫస్ట్ మేము ఏంటంటే ఒక క్రెడిబిలిటీ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఆ క్రెడిబిలిటీ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత దెన్ వీ విల్ కమ్ అప్ విత్ ఏ ఫైనల్ కంక్లూజన్. అయితే ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో వీ హ్యావ్ అబౌట్ 15 branches అండి. సో ఆన్ ఆల్ ద బ్రాంచెస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ పీపుల్, అండ్ ఎవ్రీ బ్రాంచ్ వీ హ్యావ్ పీపుల్ యాక్చువల్లీ హూ ఈజ్ ఆల్రెడీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూరప్. సో దాని ద్వారా ఏంటంటే లైక్ వీ హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే లైక్ వీఆర్ అఫీషియలీ వర్కింగ్ విత్ 17 universities ఇన్ ఇటలీ. సో ఇక్కడ ఏంటంటే లైక్ వై హ్యావ్ ఫస్ట్ హ్యాండ్ అప్రోచ్ విత్ ద రెక్టర్స్, ఫస్ట్ హ్యాండ్ అప్రోచ్ విత్ ద గ్రేట్ పీపుల్ లైక్ మార్కో, వేర్ యాక్చువల్లీ లైక్ దే బీన్ కన్సిస్టెంట్లీ సపోర్టింగ్ అస్ ఇన్ మేకింగ్ దిస్ ప్రాసెస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇది ఒక అమెరికా, ఆస్ట్రేలియా అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఎవరో గైడ్ చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఒక ఇటలీ అనేటప్పటికి అక్కడ భాష పరంగా మన పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. అంటే ఇటాలియన్ భాష మాకు రాదు, మేము ఎలా చదవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ ద ప్రోగ్రామ్స్ వాట్ వీ గివ్ ద స్టూడెంట్స్ దీస్ ఆర్ 100% taught in English. కాబట్టి ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ కూడా ప్రాబ్లం ఉండదు. రెండోది వచ్చేటప్పటికి ఎవ్రీ యూనివర్సిటీ విల్ టీచ్ ఇటాలియన్ లాంగ్వేజ్ ఫర్ ద ఫస్ట్ 6 months. సో వాళ్ళు ఏంటంటే ఈ 6 నెలల్లో వాళ్ళు లోకల్ భాష కూడా పికప్ చేసుకుంటారు. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీ 17 యూనివర్సిటీల్లో ప్రతి యూనివర్సిటీలో కనీసం ఒక 50 నుంచి 200 మంది తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ ఉన్నారు ఈరోజు మేము పంపించిన స్టూడెంట్స్. దాని ద్వారా ఏమవుతుందంటే మేము మీకు వీసా వచ్చి వెళ్ళే కంటే ముందే వీ విల్ మేక్ యూ అలైన్ విత్ ద సీనియర్ స్టూడెంట్స్. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఏం కావాలి, ఏం తీసుకువెళ్ళాలి, ఇవన్నీ బేసిక్ గైడెన్స్ అన్నీ కూడా మీకు ముందుగా జరుగుతుంది. దాని ద్వారా మనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఉండదు. అండ్ అది కాకుండా మేము ఏంటంటే పర్సనల్గా ఎవ్రీ 6 monthsకి మేము ఇటలీ విజిట్ చేస్తాం. విజిట్ చేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి మేము బాగోగులు తెలుసుకోవడము, వాళ్ళకి ఇంకా ఏం బెటర్మెంట్ చేయొచ్చు అనేది మేము ఎప్పుడు టచ్లో ఉంటుంటామండి. ఎస్ సార్, ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు చిత్తూరు నుంచి, రెడ్డప్ప రెడ్డి గారని. హలో హలో, కాల్ కట్ అయినట్టుంది సార్, సారీ ఫర్ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఇప్పుడు పబ్లిక్ ఫండెడ్, ప్రైవేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అని ఉంటాయి కదా, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్?
పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ అంటేనండి ప్యూర్లీ గవర్నమెంట్ బేస్డ్ యూనివర్సిటీస్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన స్టూడెంట్స్ ఇక్కడ బ్యాచిలర్స్ ఎలక్ట్రానిక్స్ కానీ లైక్ మెకానికల్ కానీ లైక్ సివిల్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ ఎంఎస్ అడ్మిషన్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కొన్ని మెకానికల్ సెక్టర్ బేస్డ్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ స్కోడా కంపెనీ కానీ ల్యాంబోర్గిని ఫెరారీ ఆల్ఫా రోమియో ఇలాంటి వరల్డ్ టాప్ క్లాస్ కార్ కంపెనీలు కానీ ఇలాంటి ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ కొన్ని కోర్సులకి ఏంటంటే కంపెనీలు ఫండింగ్ చేస్తాయి యూనివర్సిటీకి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ యూనివర్సిటీస్ అవటం వల్ల ఏంటంటే పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్కి ఎంత ఎర్లీగా మనం అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే అడ్మిషన్ సక్సెస్ రేట్ అంత బాగుంటుంది అనమాట. జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మేనేజ్డ్ బై ద ప్రైవేట్ పర్సన్స్ అంటే పెయిడ్ ఎడ్యుకేషన్. పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో ఏంటంటే ప్యూర్లీ ఫ్రీ ఎడ్యుకేషన్, వెరీ లెస్ ట్యూషన్ ఫీ, 0 to 500 euros per semester. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఆల్మోస్ట్ లైక్ 5 to 10 lakhs అప్ టు 15 lakhs వరకు ఉంటాయి. జనరల్గా మన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఏంటంటే 90% ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కాబట్టి స్టూడెంట్ హ్యావ్ టు పే ద ట్యూషన్ ఫీజ్ అప్రాక్సిమేట్ 10 to 15 lakhs. అదే ఇక్కడ యూరోప్లో ఆ కాన్సెప్ట్ మేము ఏంటంటే పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ సాయి గారు చెప్పినట్టు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పాలిటెక్నిక్ ది మిలానో, లైక్ సపియన్జా యూనివర్సిటీ ఆఫ్ ది రోమ్ టర్ వర్గెటా, యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా ఇవన్నీ ఏంటంటేనండి వందల వేల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సపియన్జా యూనివర్సిటీ ఆఫ్ ది రోమా 1300th century, లైక్ యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా 1080th century. ఈ విధంగా వందల వేల సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బిలో 100 ర్యాంకింగ్ ఉన్న పబ్లిక్ యూనివర్సిటీస్ కాబట్టి అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండియాలో చదువుకునే వాళ్ళు ఏంటంటే నౌ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఫర్ September 2020 ఇంటేక్కి ఎంత ఎర్లీగా అప్పుడు 4th year అంటే 4-1లోకి వచ్చి ఉంటారు. నౌ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టాప్ యూనివర్సిటీస్. సో అందుకేనండి ఇప్పుడు ఇంటర్మీడియట్ టు సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి కూడా దిస్ ఈజ్ ద రైట్ టైం. సో ఈ టైం యూటిలైజ్ చేసుకుని ఎర్లీగా కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసుకోగలిగితే అటువంటి టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీగా స్కాలర్షిప్ ప్రాసెస్ చేసుకుంటే స్కాలర్షిప్ టెన్షన్ కూడా ఉండదన్నమాట. సో ప్రైవేట్కి పబ్లిక్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో లో ఫీజు ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీస్లో పెయిడ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మూర్తి గారు ఏలూరు నుంచి. మూర్తి గారు చెప్పండి. ఎస్, విదేశ్ కన్సల్స్ వాళ్ళు ఉన్నారండి, వారిని అడిగి తెలుసుకోండి, మీకు కావాల్సిన డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. ఓకేనండి. మూర్తి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఓకే మేడం. హలో మూర్తి గారు చెప్పండి సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. గ్రాడ్యుయేషన్ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి మీరు ఇచ్చారు. వాట్ అబౌట్ రీసెర్చ్ కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే పిహెచ్డి అనేటప్పటికి ఏంటంటే ఇట్స్ వెరీ టఫ్ నట్ టు క్రాక్. అంటే మనకి ఇండియాలో అయితే పిహెచ్డి చేయాలంటే సిఎస్ఐఆర్ రాసి కొన్ని పారామీటర్స్ ఉన్నాయో అలాగే ఇటలీలో పిహెచ్డి చేయడం కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టీం మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఫారెన్ వెళ్ళి చదవాలి స్టూడెంట్స్ అని అనుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ. బట్ పేరెంట్స్ షుడ్ బిలీవ్, వాళ్ళంటూ ఒక నమ్మకం అనేది ఉండాలి పేరెంట్స్కి. అప్పుడే వాళ్ళ పిల్లల్ని ఫారెన్కి పంపించి చదువుకోవడానికి ఒప్పుకోగలరు. దే మే ఎల్లో. సో మార్కో గారిని అడిగి తెలుసుకుందాము. సో వాట్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్పెసిఫికల్లీ ఫర్ ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్? Okay, in Italy we don't have any problem regarding security. It's a very secure country, so all the people are very friendly, and I think we give a good hospitality in my country, so it's a pretty secure country. No problem happened until now, so I don't know in the future what's gonna happen, but to be honest with you, Italy is a very good safe country, so parents could be very pretty quiet regarding the children. Okay, the students. Okay, how is the Videsh Consults helping universities as well as students? Okay, so it's a long history because I know during my job I met a lot of students from India, and I helped them in some process, and they were from India, and they came through Videsh Consulting. So I know this company helped them in from the A to the Z of the process. So they are very helping them in the process of the visa when you want to request the studying visa. They help them in the university registration. They help them for the application for the scholarship, and after that they always
are in contact with the student. I know a lot of Indian, if they have a problem in Italy, they call Sainat or Videsh, other Videsh officers, and they are always trying to find a solution for them, so they don't forget the Indian when they are in Italy. No worries, they are very good in this job. ఓకే రైట్ థ్యాంక్ యూ సార్. Thank అండ్ you. అనంత కాలర్ రెడీగా ఉన్నారు సార్. రెడ్డపరెడ్డి గారు చిత్తూరు నుంచి. రెడ్డపరెడ్డి గారు. అమ్మా ఎస్ సార్, విదేశ్ కన్సల్స్ వాళ్ళు మనతో ఉన్నారండి. మీ డౌట్స్ ని వారిని అడిగి క్లారిఫై చేసుకోండి. అదే మాట్లాడదాం. సార్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతేనే విదేశాల్లోకి ఇంజనీరింగ్ చేసేదానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది రెడ్డప్ప గారు. ఇప్పుడు మనకి ఏంటంటే లైక్ ఇటలీలో మనకి సపియన్సా యూనివర్సిటీ ఆఫ్ రోమ్ టార్ వర్గాటా, పాలిటెక్నిక్ టొరినో. అంటే మన ఫీజులు ఎట్లా సార్? అది ఫీజులు ఒకవేళ మనం ఎగ్జామ్ డైరెక్ట్ గా పోయేదానికి అంత ఫీజులు ఎట్లుంటాయి సార్? అది అతి స్వల్పమైన ఫీజు అండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ కెసినో మార్కో గారు ఏదైతే వచ్చారో ఆ వారి యూనివర్సిటీలో కూడా మనకి బ్యాచిలర్స్ ఇంగ్లీష్లో ఉందండి. అయితే అక్కడ ఫీజు వచ్చేసి కేవలం ఒక 150 యూరోలు సంవత్సరానికి కడితే సరిపోతుందండి. అంటే స్కాలర్షిప్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఫీజు వచ్చి 150 యూరోలు ఉంటుంది. అంటే విచ్ ఇస్ ఇండియన్ కరెన్సీలో 12,000 రూపాయలు సంవత్సరానికి ఫీజు. అది కాకుండా ఆ గవర్నమెంట్ నుంచి మనకు దాదాపు ఒక 5,200 యూరోలు స్కాలర్షిప్ వచ్చే అవకాశం కూడా, అంటే దాదాపు ఒక 4 లక్షల రూపాయల వరకు అక్కడ గవర్నమెంట్ నుంచి మనకు ఫండింగ్ వస్తుంది. దాని ద్వారా ఏంటంటే మనకి ఖర్చు విషయంలో ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసి అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మీకు గైడ్ చేయగలుగుతామండి. ఓకే, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. పద్మశ్రీ గారు. పద్మశ్రీ గారు, హలో పద్మశ్రీ గారు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అండ్ ఉచిత విద్య అంటున్నారు, అట్ ద సేమ్ టైమ్ తక్కువ ఫీజు అని కూడా అంటున్నారు సార్. సో క్వాలిటీ ఎలా ఉంటుంది, స్టడీ యొక్క క్వాలిటీ యూనివర్సిటీస్లో? ఒకటండి, ఇప్పుడు ఉచిత విద్య అనగానే ఏదో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. వీళ్ళు క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటారా, లేకపోతే ల్యాబ్స్ బాగుంటాయా బాగోవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైక్ ప్రొఫెసర్స్ ఎలా ఉంటారా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఆ యూనివర్సిటీ యొక్క లైక్ ల్యాబ్స్ని బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఫ్యాకల్టీని బట్టి, స్టూడెంట్కి ఇచ్చేటువంటి అవుట్ సోర్సింగ్ లైక్ జాబ్ ప్లేస్మెంట్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారనమాట. సో ఈ ర్యాంకింగ్ అన్ని ఏంటంటే యూనివర్సిటీలో క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇటలీ తీసుకుంటే ప్రొఫెసర్స్ అంటే 30 years 40 years అదే యూనివర్సిటీలో డిఫరెంట్ ఫెలోషిప్స్ కానీ డబుల్ పిహెచ్డి త్రిబుల్ పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ మనకు వాళ్ళు ఉంటారు. ల్యాబ్స్లో ఏంటంటే చాలా హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సెక్టార్ ఉందంటే వాళ్ళ ఎనీ కోర్ రిలేటెడ్ స్టూడెంట్, ఈసీ కానీ ట్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్, ఎనీ కోర్ రిలేటెడ్ స్టూడెంట్ ఎంఎస్ చేయాలి అంటే ప్రపంచంలోనే బెస్ట్ డెస్టినేషన్ యూరప్ కంట్రీస్. ఎందుకంటే అక్కడ టాప్ మోస్ట్ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్తో పాటు ఆ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో అందుకని ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఎక్కువగా ఎడ్యుకేషన్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి సో ఆ ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్ని మేజర్గా అటువంటి యూనివర్సిటీస్లో రావాలన్నా కూడా ఎర్లీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందాక మార్కో గారిని మీరు సేఫ్టీ సెక్యూరిటీ గురించి అడిగారు, చిన్న క్వశ్చన్ క్లారిఫికేషన్. జస్ట్ ఏంటంటే మనం ఒక 10 days 15 days ఒక టూరిజం ప్లేస్ వెళ్దాం అనుకుంటేనే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటేనే అడుగు పెడతాం. అలాంటిది ఒక 3 years బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, 2 years మాస్టర్స్కి వెళ్ళే కంట్రీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్రైమ్ రేట్ చాలా లోగా ఉన్నటువంటి కంట్రీ ఇటలీ అండి. సో అందుకనేంటంటే మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా అక్కడ తెలుగు స్టూడెంట్స్, మీరు ఇందాక అడిగారు ఎలా కొలాబరేట్ చేస్తారు కొత్తగా పేరెంట్స్ వస్తే స్టూడెంట్స్ వస్తే అని. మేము వన్స్ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ యొక్క బ్రాంచ్ని బట్టి అక్కడ ఏదైతే యూనివర్సిటీలో చదువుతున్నారో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ అమ్మాయిలు అంటే సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, అబ్బాయిలు అంటే పర్లేదు అనుకుంటారు. కానీ మేము చదువుతున్న అమ్మాయిలతోటి కమ్యూనికేట్ చేపిస్తాం త్రూ నౌవేడేస్ చాలా ఉంది, నెట్వర్క్ ఫాస్ట్ అయిపోయింది కాబట్టి త్రూ వాట్సాప్ కాలింగ్, త్రూ ఫేస్బుక్ కానీ ఇట్లాగా మనం ప్రతి యూనివర్సిటీలో కూడా ఇందాక సాయి గారు చెప్పినట్టు మినిమం 50 to maximum 200 స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇట్లా బడ్డీ ప్రోగ్రామ్స్ లాగా అరేంజ్ చేసి వాళ్ళని కొలాబరేట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం 3 times మేము ఒక పెద్ద సెషన్ లాగా పెడతాం విజయవాడలో. 300 to 400 స్టూడెంట్స్ తోటి సెమినార్ లాగా పెట్టి గైడ్ చేసి మేము విధంగా చేస్తూ ఉంటాం కాబట్టి వీఆర్ గెటింగ్ మోర్ స్టూడెంట్స్ అనమాట. రైట్ సార్. పద్మశ్రీ గారు ఇందాక కాల్ కట్టిన రెడీగా ఉన్నారు. పద్మశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. హలో, చెప్పండి పద్మశ్రీ గారు, వినిపిస్తుంది, చెప్పండి. మా బాబు అండర్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నాడండి, ఆస్ట్రానమీ ఫిజిక్స్ చేయాలనుకుంటున్నాడండి, ఇంటర్ పాస్ అయ్యాడండి. ఓకే, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అండి జనరల్గా అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ 3 years ఉంటుందండి.
సో కొంచెం ఏంటంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏంటంటే సివిల్ రిలేటెడ్గా అయితే కనుక సస్టైనబుల్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అని ఒక మంచి ప్రోగ్రామ్ ఉందండి సపియన్జా యూనివర్సిటీ ఆఫ్ ది రోమా. అదర్వైజ్ రోమ్ టొర్వర్గేటాలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. పాలిటెక్నిక్ ది టొరినోలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. అదే మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకుంటే కనుక కసినో యూనివర్సిటీ కానీ సియానా యూనివర్సిటీ కూడా బాగుందండి. ఒక్కసారి మీరు తిరుపతి, విజయవాడ, వైజాగ్ మా ఆఫీసులు ఉన్నాయండి. బ్యాక్గ్రౌండ్ నెంబర్ కాల్ చేస్తే కనుక డెఫినెట్గా మీతో ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes అలా కంట్రీ ఎలా ఉంటుంది దగ్గర నుంచి కోర్సెస్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ దగ్గర నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మేము గైడ్ చేయగలమండి. దయచేసి మీరు ఒకసారి కలవడానికి ప్రయత్నం చేయండి. ఆస్ట్రానమీ ఫిజిక్స్ తీసుకుంటానంటున్నాడు కదండి, అది మంచిదేనండి? బాగుంటుందండి. అంటే డిఫరెంట్ అండి. బాబుని కూడా కూర్చోబెట్టి మనం పర్సనల్గా అడుగుదామండి. అంటే బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, రేపు పొద్దున కోర్స్ చేసిన తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అలా మనం ప్లాన్ చేసి చేద్దామండి. మీరు ఒక్కసారి దయచేసి కలవడానికి ప్రయత్నించండి. రైట్ పద్మశ్రీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, దత్తు శర్మ గారు. దత్తు శర్మ గారు, హలో అమ్మా. ఎస్ సార్, మాట్లాడండి. హలో సార్, చెప్పండి. సార్ చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అంటే మా అబ్బాయి 1 year క్రితం ఇంగ్లాండ్ వెళ్ళాడండి చదువుకోవడానికి. యూకే, ఇంగ్లాండ్. ఓకే అండి. యూకేలో చదువుతున్నాడు యూనివర్సిటీలో. ఓకే. అయితే ఆ యూనివర్సిటీస్ అక్కడ ఎలా ఉంటాయి సార్? యాక్చువల్గా అంటే ప్రెసెంట్ మార్కెట్ యూకే కూడా ఇప్పుడే అప్ అయిందండి. మేము యూకే కూడా, ఎందుకంటే యూకే ఇంతకుముందు యూరోపియన్ కాంటినెంటల్లో ఉండేదండి జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే మనకి స్టూడెంట్స్ని కూడా చాలా మంది యూకే గత 10 సంవత్సరాల నుంచి యూకే మార్కెట్ బాగాలేదు. ఇప్పుడు యూకే మార్కెట్ అప్ అయిందండి. యూనివర్సిటీస్ కూడా బాగుంది, ఎడ్యుకేషన్ కూడా బాగుంది. డే 1 నుంచి కూడా పార్ట్ టైం చేసుకోవచ్చు కాబట్టి స్టూడెంట్స్కి చాలా వెసులుబాటు ఉంటుందండి. అంటే లైక్ పార్ట్ టైం చేసుకుని ఫీజు కట్టేంత వెసులుబాటు అయితే యూకేలో బాగుందండి. మీరు ఒక్కసారి వీలైతే మా యొక్క కన్సర్న్ నెంబర్కి కాంటాక్ట్ చేసి బ్రాంచ్కి వస్తే డెఫినెట్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. అండ్ మోర్ ఓవర్ 26న మన విజయవాడలోనే ఎడ్యుకేషనల్ ఫెయిర్ కండక్ట్ చేయబోతున్నారు విదేశ్ కన్సల్ట్స్ వాళ్ళు. సో పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గురించి అన్ని తెలుసుకొని మీ పిల్లలకి కూడా అక్కడ జాయిన్ చేసే అవకాశం ఉంటే చేయండి. అండ్ ఇది ఇవాల్టి కెరియర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విదేశ్ కన్సల్ట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి AP 24/7 న్యూస్ దిస్ మూమెంట్.